దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 8వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము, కీర్తనకారుడు దేవుని మందిరాన్ని తన ఆశ్రయంగా భావించుకుంటూ చేస్తున్న ప్రార్థనను మనము ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు నిత్యము దేవునికి ప్రార్థన చేయుచు, నా మొర ఆలకించుచు నా ప్రార్థనకు చెవియొగ్గుమని దీనంగా దేవుని వేడుకుంటాడు. కీర్తనకారుడు తన బ్రతుకు దినములన్నిటినీ కృపాక్షేమములు కలిగి ఉండాలని దేవునికి హృదయపూర్తిగా విన్నవించుకుంటున్నాడు. ఎంతోమంది శత్రువులు ఉన్నను దేవుని కృపాతిశయమును కోరుకుంటున్నాడు దావీదు మహారాజు. ఎందుకంటే కీర్తన గ్రంథంలోని 17వ సంకీర్తన 9వ వచనంలో మనము చూస్తే, దావీదుకు మామూలు శత్రువులే కాదు, ప్రాణశత్రువులు కూడా ఉన్నారని, వారికి చిక్కకుండా దేవుని రెక్కల నీడ క్రింద దాచమని దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. అంటే అంత శత్రుత్వం ఉంది దావీదు గారికి, అంత శత్రుత్వము. ఆయన ఏమి దెబ్బతినకుండా శత్రుబారి నుంచి తప్పించి ఆయన దేవుని రెక్కల క్రింద దాచమని బ్రతిమాలుతున్నాడు దావీదు మహారాజు. అందువలననే దావీదు ఎల్లప్పుడూ యెహోవా మందిరములోనే నివాసం చేస్తానని అంటున్నాడు. యెహోవా మందిరములు అంటే శత్రుబారి నుండి తప్పించుకోవచ్చు, దేవుడే కాపాడుతాడు, దేవుడే ఆశ్రయము. అందుకనే యెహోవా మందిరమే ఆయనకి ఆశ్రయంగా భావించుకుంటున్నాడు. ఎందుకు? ప్రాణరక్షణ గురించి. పరిశుద్ధ గ్రంథములో ఎలా ఉందంటే, అది మందిరం అనగా దేవుని సన్నిధికి సూచనగా కనపడుతున్నది. నేను ఎల్లప్పుడూ దేవుని మందిరములోనే నివాసం నేను చేస్తానంటున్నాడు. మందిరం అంటే దేవుని సన్నిధి అని సూచన. దేవుని సన్నిధిలో నేను నిత్యము ఉంటాను. నాకు అక్కడే ఆశ్రయము, అదే నా కొండ. నేను అక్కడే ఆయన రెక్కల చాటు నేను జీవిస్తానని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? ఎలాగంటే దావీదులాగే మనం కూడా మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతో ఆశీర్వదించమని దేవుని మనం ప్రార్థన చెయ్యాలి. ఆ విధమైన ఆశీర్వాదం మనం పొందుకొనుటకు మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. ఆయన మార్గాలు మనకి అనుగ్రహించమని మనం దేవుని అడగాలి. మనం ఆయన మార్గములోగా నడిచిన ఎడల మనకి ఎల్లప్పుడూ మన వెంట మన జీవితం అంతా కృపక్షేమములతోనే నిండి ఉంటుంది. దేవుడిని తన కాపరిగా కీర్తనకారుడు హృదయపూర్తిగా ఎంపిక చేసేసుకున్నాడు. హృదయపూర్తిగా ఎప్పుడు దేవుణ్ణి తన కాపరిగా హృదయపూర్తిగా ఎన్నిక ఆయన చేసుకున్నాడు. కాబట్టి దావీదు దేవుని కృప ధన్యత పొందుకున్నాడు. ఆయన మీద శత్రుత్వం కానీ ఇంకా ఏమీ ఆయన మీద జరగలేకపోయినాయి. ఎందుకని? దేవుని అండ ఉన్నది, దేవుని ఆశ్రయములో నివసిస్తున్నాడు దావీదు. మనము కూడా ఆపదలు ఉన్నప్పుడనే కాదు, ఎల్లప్పుడూ ఆయన ఆశ్రయంలో కానీ మనం నివసిస్తూ దేవుని నిత్యము ఆయన ఆశ్రయంలోనే మనం ఉంటే
మనం ఏది మాట్లాడుకోవాలనుకున్నా మనకి దగ్గరలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మనము అన్ని విషయాల్లోనూ మనము దేవుణ్ణి మనం వేడుకోవచ్చు, బ్రతిమలాడుకోవచ్చు. ఎక్కడ ఆయన ఆశ్రయంలో ఉంటే మనం దేవుణ్ణి పట్టుకుని అన్ని రకాల మేళ్ళు ధన్యత పొందుకుందాము. ప్రార్థన ద్వారా, ఆయన ఆశ్రయం ద్వారా, ఆయన కొండ, ఆయన దావీదుకి దిక్కు అంతా ఆయనే. ప్రతి విషయంలోనూ దేవుని అండదండలే కోరుకున్నాడు. రాజైనా సరే బోల్డంతమంది శత్రువులు ఎదుర్కొన్నను అతను భయపడలేదు. ఎప్పుడు కూడా ఏమి ఎదురొచ్చినా ఆయన చక్కగా తను దేవుణ్ణే వేడుకునేవాడు, శరణు కోరుకునేవాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆశ్రయము యెహోవా దేవుడే. ఆయన కృపగల సన్నిధిలో నిత్యము నివాసం ఉంటున్నట్లు మనము భావించుకోవాలి. ఆయన సన్నిధిలోనే మనం నివసిస్తున్నాము, ఆయన సన్నిధిలోనే మనం కాలమంతా గడుపుతున్నాము, ఆయన సన్నిధిలోనే మనం మన జీవితమంతా గడుపుతున్నాము. ఆయన రక్షణ, గొప్ప రక్షకుడు మనకి. ఆయన రక్షణ మనకి అనుగ్రహిస్తాడు. మనకి శత్రు భయం ఉండదు. ఆయన ఆశీర్వాదాలు నిత్యము మనము పొందుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ప్రార్థన యందు ఎడతెగక దేవుని పాదముల చెంత మనం మొరపెట్టుకుంటూ మనం ఏం చేయాలి? పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహించమని దేవుణ్ణి బ్రతిమలాడి మనం కోరుకుంటూ జీవించాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయన, నీ స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నీటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మా యొక్క జీవితాల్లో తండ్రి మా యొక్క జీవితం అంతయు దేవా నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపి, నీ ఆశీర్వాదములతో దేవా మమ్మలను దీవించుచు మాకు మేలు రకమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి దేవా ఎల్లప్పుడూ తండ్రి నిత్యము నిన్ను స్తుతించుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.